ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తానని నీలో ప్రత్యేకమైన వస్త్రాలు ధరించి నేను జీవిస్తూ ఉన్నా. సరిపోతా? లేదు ఈ 40 రోజుల పాటు కూడా నేను ప్రత్యేకపడుతున్నాను. సరిపోతా? నేను 40 రోజుల పాటు నేను మాంసాన్ని పూజించను. సరిపోతా? నేను శారీరకంగా ఇవన్నీ చేసి ఆచారపరంగా మాత్రం నీవు దేవునికి దూరంగా ఉంటే నువ్వు చేసేది శారీరక క్రియని ఉపయోగించి కదా. ఉపవాసం చేయొచ్చు, చేయకూడదు అన్నట్ల. ఆ ఉపవాసానికి శారీరక ఉపవాసం వ్యతిరేకంగా చెప్పట్లా. ఉపవాసం చేయొచ్చు, ఒక పూట 2 పూట, అది వ్యక్తి మీద ఆధారపడుతుంది. ఉపవాసం చేయొచ్చు, నేను నాటకాలు చేయొచ్చు, నేను సినిమాలు చేయొచ్చు కదా. ఇవన్నీ చేస్తున్నావే, వీటన్నిటి వల్ల నీకు వచ్చి లాభం ఏంటి? నీ ఆచార్య జీవితం వల్ల నీ హృదయంలో దేవుడి యొక్క ప్రేమతో నీ హృదయం దేవుడి యొక్క ప్రేమతో ఈ లోక వస్తువులు లేదా ఈ లోక మీద నీ హృదయం ఉండకూడదు. నీ హృదయం మీద దేవుడు ఉండాలి. దేని వల్ల? నువ్వు చేస్తున్నటువంటి పవిత్ర కార్యాల వల్ల. శారీరకంగా భౌతికంగా మనం చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా నీవు మనసు మీద ఎక్కువ తీసుకోకపోయినా, నువ్వు ఉపవాసం చేసినా చేయకపోయినా, ఈ నమస్కారాలు తీసుకోకపోయినా, ఈ నమస్కారాలు కార్యక్రమాలు చేసినా చేయకపోయినా కదా, వాటి వల్ల అది ఎందుకు చేయలేదు దేవుడు అడగదు. కానీ నీవు ఆచారంగా ఎందుకు స్థిరపడలేదు, నీ హృదయం మీద నా ప్రేమని ఎందుకు నింపుకోలేదు అన్నది దేవుడు అడిగే ప్రశ్న కదా. ఇలా జీవించడానికే ఇదిగో దేవుడు మనకి నమస్కారాలనే కాక అనుగ్రహ కాలం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అనుగ్రహ కాలం దేవుడు మనకి కూడా